పొద్దున్నే సుప్రభాతంతో లేస్తాం. కొత్తగట్టు గ్రామంలో క్రషర్లు బాంబుల వర్షాలతో నిద్రలేస్తున్నారు. గుట్టకు పేల్చుతున్న బాంబులతో దద్దరిల్లుతున్నాయి. కొత్తగట్టు క్రషర్లపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామ చుట్టూ ఉన్న క్లస్టర్లు ఉదయాన్నే బాంబులతో దద్దరిల్లిపోతున్నారు. ఇల్లు పగుళ్ళు ఏర్పడుతున్నాయి. కొన్ని ఇల్లు గోడలు కూలిపోతున్నాయి. ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకునే నాథుడు లేడు. పోలీసులకు ఉన్నతాధికారులకు తెలియజేస్తే మాపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఇదేనా వారు చేస్తున్న పని? ప్రజలు మేలు చేస్తారనుకుంటే డబ్బులున్న వారి మేలు చేస్తున్నాను. దారిన పొమ్మంటే బాంబులు పెట్టడం వల్ల ఆ రాళ్ళు వచ్చి మాపై దారిపై పడి ఆ దారిన వెళ్తే ఏమవుతుందో అని భయం. దారిన వెళ్దామంటే దారిలో పెద్ద పెద్ద రాళ్ళు ఏమి చేయలేక నానా అవస్థలు పడుతున్నాం. ఆ క్లస్టర్ల నుంచి పొగ వచ్చి పంట పొలాలు నాశనం అవుతున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాక అధికారులను ఆశ్రయిస్తే ఆ అధికారులు కూడా డబ్బుకు లొంగిపోయి మాపై కసుపుసుమంటున్నారు. కొత్తగట్టు గ్రామంలో పుట్టడం మేము చేసిన నేరమా పాపమా అని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నా పేరు మామిడిపల్లి ప్రతాప్. మా గుట్టెలు మాది వచ్చేసి మల్కపేట గ్రామం, మండలం ఆత్మూరు, డిస్టిక్ హన్మకొండ. క్రషర్లు చేయబట్టి మా ఇండ్లు చాలా కూలుతున్నాయి. మేము రోడ్ల పని నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బ్లాస్టింగ్ ద్వారా మొత్తం ఇళ్ళను కూలుతున్నాయి. పొగ మొత్తం ఊళ్ళలోకి వచ్చి అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎవరిని అడిగినా కూడా ఎవరు మాకు రెస్పాన్స్ అవుతలేరు. మేము మొన్న ప్రజెంట్లీ ఇక్కడ మొబైల్ క్రషర్ అని ఒకటి వచ్చింది. మొబైల్ క్రషర్ వచ్చేసి మేము బ్లాస్టింగ్ బూస్టర్లు బాగా పెడితే విలేజ్ మొత్తం డస్ట్ కమ్మింది. ఎందుకు ఇలా పెట్టిందని మేము పోయి అడిగినాం. ఒక 18 మంది పోయి అడిగినందు ఎడల కూడా ఏం చేసినట్టే మమ్మల్ని ఈ క్రషర్లు అందరు కలిసి 18 మందిని జైలు తోలింది. మేము వారం రోజులు పోయిన 2 years అవుతుంది. జైలు 18 మంది పోయి వచ్చినాం. మేము వాళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు. కొత్తగట్టు విలేజ్ ఉప సర్పంచ్ కూడా ఉన్నాడు ఇందులో. మేము పోయి వచ్చినా కూడా అప్పటి వరకు కూడా మమ్మల్ని ఎవరు కూడా ఏంది అని కూడా అడగలే. క్రషర్లు మీ యారాబాయ్ ఎందుకు అమ్ముకున్నారా, గుట్టలు అమ్ముకున్నారు, ఎందుకు రాబాయ్ మమ్మల్ని ఇట్లా అని వాళ్ళే మమ్మల్ని బెదిరించింది తప్ప మేము వాళ్ళని ఎలాంటి అడగలే. రోడ్డు పండు పోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. ఏంటంటే ఒక్కొక్క బండి వచ్చేసి 14 టైర్ బండ్లు నడుస్తాను. మేము పోవడానికి కూడా ఇబ్బంది. పెద్ద పెద్ద గుండ్లు పడతాయి మాకు ఇక్కడ రోడ్డు పొంటి. గుండ్లు పడ్డా కూడా మేము దరిదాపులో పడ్డా కూడా వాళ్ళు చూసుకోకుండా కూడా మేమే వాటిని తీసేసి పోతాం. వాళ్ళు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే అరే భయ్ అమ్ముకున్నారా భయ్, మా ఇష్టం మేము చేసుకుంటే మీరు చేసుకోపోరా అంటే మొన్న అట్లా అంటేనే మేము పోయి దాన్ని అడిగినందుకు మమ్మల్ని జైలు కూడా తోలేను, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి చర్చి ఉన్నది. ఇక్కడ చర్చి వీళ్ళు బ్లాస్టింగ్ పెడితే అక్కడ చర్చి మొత్తం సిలువ మొత్తం పలిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ఇల్లు కడతాను. వాళ్ళ ఇండ్లు కూడా మొత్తం బ్లాస్టింగ్ ద్వారా ఒక్కొక్క బోర్ వేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 250 పీటేజ్ చేస్తారు. 250 పీటేజ్ చేసి కూడా బ్లాస్టింగ్ కొడితే మొత్తం విలేజ్ మొత్తం ఇట్లా వైబ్రేషన్ వచ్చిపోతుంది. అడగడానికి పోయినా కూడా వాళ్ళు ఏమంటారంటే నో రెస్పాన్స్. ఎందుకంటే ఇది ఏం చెప్పినా కూడా వాళ్ళు మీరు దిక్కున కాడ చెప్పుకోరంటారు. మేము కలెక్టర్ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గర పోయినాం. ఇది ధర్మారెడ్డి వాసుదేవ క్రషర్ వచ్చేసి ఇది అమ్ముకుని పోయిండు ఆయన అన్నది. ఇట్లా ఇది అమ్ముకొని పోయిండు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కూడా ఒకటి ఉన్నది. ఇక్కడ రామరెడ్డిది ఉన్నది, ప్రభాకర్ రెడ్డిది ఉన్నది, ప్రదీప్ రావు సార్ది ఉన్నది. అక్కడ వచ్చేసి గండ్రాది ఉన్నది. ఆ గండ్రాలు కూడా అజ్జేవాటి కూడా మాకు మొత్తం పొగ వచ్చేసి దరిదాపులో అన్నం తినడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. మేము అడిగితే మమ్మల్ని ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. కలెక్టర్లకు ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, మన ఎవరికి ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చినాము, అందరికి ఇచ్చినాం. మమ్మల్ని దయచేసి మా విలేజ్కి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇక మేము ఈ విలేజ్ మేము ఇట్లా చాలాసార్లు కూడా మా ఈ ఊరిని మొత్తం ఊలగొట్టి సపరేట్గా మీ క్రషర్లను అందరూ కొనుక్కొని మా ఊరిని ఎక్కడన్నా వేరే కాడ కట్టి అని కూడా మేము అడిగినా కూడా మమ్మల్ని ఏం లేదు, కేసులు పెట్టు అడిగినందుకు కేసు పెట్టి వాళ్ళని జైలు దూరడం ఫస్ట్ వాళ్ళని. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా వాళ్ళకి సరే చూసినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే వీని దగ్గర ఎట్లా కేసు పెట్టాలి, వీని ఎక్కడ తొలిపియాలనేది వాళ్ళది. అది మా బాధ. చిన్నపిల్లలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది కథ. ఇక్కడ చిన్నపిల్లలు రోడ్డు పంట రావడానికి చిన్న రాళ్ళు కడితే తలకాయలు వలుగుతున్నాయి. ఈ టైర్లు ఎక్కిపోతాంటే రోడ్డు పంట లారీలు పోతాంటే చిన్న గులక రాయి దాకి బండి ఇప్పుడు మేము ఆటోలు దొరకకుంటే మేము నడుచుకుంటూ పోతాంటే రాయి దాకి ఒక్కొక్కరు తలకాయలు కూడా వలిగినాయి. అది మా పరిస్థితి విలేజ్.
అది ఉండే కానీ నాకు తెలియదు సార్ అంత లేవు చూసిన నాకు